హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఎంఎస్ ఎక్సెల్లో సమ్ ఫార్ములాని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు గూగుల్ షీట్లోకి అయితే వచ్చేసాం సేమ్ డేటాతో. ఇప్పుడు మనం సమ్ ఫార్ములాని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఎంఎస్ ఎక్సెల్కి దీనికి డిఫరెన్స్ ఏందో చూడండి. స్లైట్ డిఫరెన్సే ఉంటుంది, పెద్దగా అయితే ఉండదు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కానీ ఇక్కడ కింద చూపించేస్తుంది సమ్ అనేది. ఇప్పుడు సమ్ చేయాలి అంటే మనం ఆ 3 డాట్స్ నొక్కితే మనకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్లో ఫస్ట్ది సమ్ ఎంటర్ చేయగానే ఫార్ములా తీసుకుంది. ఇప్పుడు ఎంటర్ చేయగానే సమ్ అయ్యి ఆ వాల్యూ అయితే అక్కడికి వస్తుంది. దీన్ని ఆటో ఫిల్ చేసుకోవచ్చు డబుల్ టిక్తో, ఎంఎస్ ఎక్సెల్లో చేసినట్టు. అలా కాకుండా ఇక్కడ చూడండి మనకు సజెషన్ చూస్తుంది ఆటో ఫిల్ చేయాలా అని, అలాగే ప్రివ్యూ కూడా చూపిస్తుంది. టిక్ మార్క్ కొడితే ఆటో ఫిల్ అయిపోతుంది, అలాగే వద్దనుకుంటే మనం ఇంటూ మార్క్ కొట్టేసుకుంటే సరిపోతుంది. అదొక బెనిఫిట్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇది ఆన్లైన్ షీట్ కాబట్టి అంతా కూడా మనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నాకు వద్దనుకుంటున్నాను, ఇంటూ మార్క్ కొట్టేశాను. ఇంతకు ముందులో మనం ఎంఎస్ ఎక్సెల్లో చూసినప్పుడు ఈ ఎల్లో కలర్లో ఎంటీ సెల్ అంటే ఏ వాల్యూ లేదు కాబట్టి ఫార్ములా ఎలా తీసుకుంటుందని కూడా చెప్పాను. రేంజ్ అయితే ఆడవరకే తీసుకుంది. కానీ ఇప్పుడు గూగుల్ షీట్లో వచ్చేతలకే మనకు రేంజ్ అనేది ఈ ఎంటీ సెల్ ఉన్నా తీసుకుంటుంది. ఎంటీ సెల్ ఉన్నా కానీ అక్కడి వరకు ఆగకుండా మొత్తం తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఫార్ములా అప్లై చేసి చూడండి. ఇంతకుముందు ఎంఎస్ ఎక్సెల్లో తీసుకోలేదు, ఆడవరకే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సమ్ ఫార్ములా ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో రేంజ్ చూడండి ఎంటీ ఉన్నా కానీ దాంతోపాటు మొత్తం తీసేసుకుంది. మనకైతే వాల్యూ అయితే మొత్తం ఇస్తుంది. దానికి దీనికి ఇది ఒక డిఫరెన్స్ అనమాట. సమ్ ఫార్ములాలో అయితే ఎక్కువ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు, చాలా ఈజీగా కూడా ఉంటుంది గూగుల్ షీటు. ఇంకా చూడండి, ఇంకా మనం కాలం వైపు వస్తే సేమ్ యాస్టీజ్గా మన కాలం కూడా సేమ్ సమ్ ఫార్ములా =తో స్టార్ట్ అవుతుంది. =టు స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా సమ్లో ఉన్నాం కాబట్టి సమ్ ఏది చేసుకుంటుంది. ఎంటర్ నొక్కగానే మనకు వాల్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఫిల్ అనేది అది సజెస్ట్ చేసింది మనకి. ఒకవేళ అది మనం అప్పుడు వదిలేసినా ఇప్పుడు కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు ప్లస్ ఐకాన్ రాగానే, లేదంటే డబుల్ టిక్ చేసినా కానీ ఆ కార్నర్లో పట్టుకొని మనకు వచ్చేస్తుంది అనమాట. 2 రకాలుగా ఓపెన్ చేస్తుంది. అలాగే మనం విడివిడి సెల్స్ని మనం సమ్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆటో ఫిల్ రెండింటికి చేసాం. ఏది వర్టికల్గా చేసాం, హారిజెంటల్గా కూడా ఆటో ఫిల్ చేసాం. ఇప్పుడు మనకు విడివిడి సెల్స్ కావాలి అంటే సేమ్ అలాగే ప్లస్ యాడ్ చేసుకుంటూ చేయడమే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే మనకు ఉండదు. ఎక్కడైనా చేయాలి, మనకు ఎక్కడ కావాలో చూసుకొని అక్కడ =టు స్టార్ట్ చేస్తే దీంట్లో కూడా ఫార్ములా అనేది యాక్టివేట్ అవుతుంది. =టు సమ్ ట్యాబ్ నొక్కగానే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అక్కడక్కడ వాల్యూస్ కావాలి కాబట్టి ప్లస్ యాడ్ చేసుకుంటూ వాల్యూ సెల్స్ని యాడ్ చేసుకుంటాం. లేదు మైనస్లు కావాలంటే మైనస్ చేసుకుంటూ మైనస్ సింబల్ నొక్కుంటూ వాల్యూస్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ వాల్యూ కూడా మనకు వస్తుంది. అలాగే రేంజ్ 2 రేంజులు కానీ లేదంటే ఒక రేంజు ప్లస్ ఏదన్నా సెల్లను కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ ఫార్ములాని యాక్టివేట్ చేసి ఒక రేంజ్ అయితే తీసుకున్నాను. ఆ రేంజ్ తీసేసుకున్నాను. వేరే వాల్యూ కూడా యాడ్ చేయాలి, అది ఎక్కడో ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కామా పెట్టుకొని ఆ వాల్యూ సెల్ని క్లిక్ చేసి తీసుకొని ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. సో చాలా ఈజీగానే ఉంటుంది గూగుల్ షీట్ కూడా. ఎంఎస్ ఎక్సెల్కి గూగుల్ షీట్కి కొద్ది మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, కానీ ఎక్కువైతే ఉండదు. చాలా ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది అనమాట ఈ గూగుల్ షీట్ అనేది.